మీకు మాత్రం అల్లు అర్జున్ గారిని మాత్రం రేపో మాపో అల్లు అర్జున్ గారితో మేము నటించాలి కాబట్టి, అల్లు అర్జున్ గారితో సినిమా తీయాలి కాబట్టి, అల్లు అర్జున్ గారిని డైరెక్ట్ చేయాలి కాబట్టి, ఇది కమర్షియల్ అవసరాలు ఇవన్నీ. కమర్షియల్ అవసరాలు అయితే మీరు పొలోమంటూ పరిగెడతారు. బిడ్డకు మానవీయ కోణంలో 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేరు. రైట్ సార్. అంటే అదే రోజు అల్లు అర్జున్ గారిని కలవడానికి చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అనే ఒక చిన్న మాట కూడా విన్నాను, నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అల్లు అర్జున్ గారికి. అల్లు అరవింద్ గారికి ముందు రోజు ఫోన్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ గారిని ఫోన్ చేసి పరామర్శించారంట. నా ఉద్దేశంలో ఆయన చేసిన తప్పే అంట. నేను చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి కదా. మీరు ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మీరు పరామర్శించాల్సిన అల్లు అరవింద్ గారిని ఆ ముందు రోజు పరామర్శించారంటే సరే, ఒక అర్థం ఉంది. మీరు మళ్ళీ పక్క రోజు అల్లు అర్జున్ గారికి పరామర్శ ఎందుకు అవసరం ఉంది? నేను విన్నా, ఫోన్ చేశారని మన మీడియాలో వచ్చిందే విన్నా. నిజంగా అలా జరిగి ఉంటే ఈ పిఆర్ టీం చాలా అత్యుత్సాహం చేస్తుంది. మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ఎక్కడో గుంపులుగా వెనుకుంటే ఈ క్లోజప్ షాట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పిఆర్ టీము ఇస్తున్న క్లోజప్ షాట్స్ అవన్నీ ఎక్కడికక్కడ తీయడం, వెంటనే అప్లోడ్ చేయడం, తీయడం, అప్లోడ్ చేయడం, అవన్నీ మీడియా తీసుకొని ప్రచారం చేయడం. అంటే మీడియా టీం, అల్లు అర్జున్ గారు పిఆర్ టీంని పెట్టుకొని పెద్ద తప్పు చేస్తున్నారు ఇవాళ. ఆయన పిఆర్ టీము ఎవరు ఆయన సలహాలు ఇస్తున్నారో, ఈ రకంగా మీరు వ్యవహరించాలి, ఈ రకంగా మీరు దర్పం ప్రదర్శించాలని ఎవరు చెప్తున్నారు? 100% రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. అది ఆయన ఆలోచన అని నేను అనుకోను. ఎవరో ఆయన నడిపిస్తున్నారు, ఒక సంస్థ. పిఆర్ ఏజెన్సీస్ పెట్టుకుంటాం కదండి అని నేను అనుకుంటున్నా. బట్ ఏదేమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేనేమంటానంటే ఆ ఫ్యామిలీకి ఇతోధికంగా సహాయపడండి. మీరు కాకపోతే మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, సన్నిహితులు ఉన్నారు కదా. పుష్ప సినిమా నిర్మాతలు స్పందించవచ్చు. 1508 కోట్లు వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఆ కలెక్షన్స్ నిజమా అబద్ధమా అనే జోలికి వెళ్ళను. నేను చాలాసార్లు చెప్పా అంత కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదని. సరే, వాళ్ళు చెప్పిందే నిజమని కాసేపు అనుకుందాం. అనుకుంటే మరి దాంట్లోంచి ఏమి ఇస్తున్నారు వాళ్ళకి? సరే, ఎవరు తీర్మానం మళ్ళీ అడుగుతున్నాడు 10% ఇచ్చేయండి అని. 10% ఇవ్వండి. 1500 కోట్లు 10% అంటే ఒక 150 కోట్లు. అది అంటే అతిశయోక్తి. అదంతా ప్రాక్టికల్గా మాట్లాడాలి కదా. మనం ఏం మాట్లాడినా, మేము ఏం అడిగినా ప్రాక్టికల్గా ఉండాలి కదా. ఎంతో కొంత మీరు తృణమో పణమో మీ దాంట్లోంచి 1% ఇవ్వండి. లేకపోతే 0.5% ఇచ్చినా కానీ 7 కోట్లు అయింది కదా. అవన్నీ కదండి నాకు అర్థం కాని విషయం. ఒక అల్లు అర్జున్ గారు 300 కోట్లు తీసుకుని అల్లు అర్జున్ గారు 2 కోట్లు ఇవ్వలేరండి. 2 ప్రాణాలు, ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం రిస్క్లో ఉంది. 2 కోట్లు ఇవ్వలేరండి. ప్రభుత్వాలు ఇస్తున్నాయండి. వాళ్ళ ఏదైనా రసాయనిక కర్మాగారాల్లో చనిపోతే ప్రభుత్వం లేకపోతే దాని యాజమాన్యం ₹1 కోటి ఇస్తుందండి. ఏముందండి ₹1 కోటి అంటే? ఇవాళ ఆయన తీసుకునే రికార్డు 300 కోట్లలో ₹1 ఇవ్వడం ఏముందండి? పీనట్ కదా ఆయన సంపాదించే సంపాదనలో. ఎంత ఇచ్చినా రుణం తీరదండి. గిల్ట్నెస్ వెంటాడుతుంది. ఆ గిల్ట్నెస్ వెంటాడుతుంది. మీరు కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, చట్టం నుంచి తప్పించుకోవచ్చు, మీరన్నీ సేఫ్ గార్డ్ అవ్వచ్చు. లోపల ఒక గిల్ట్ ఉంటుంది కదా. అయ్యో, నా వల్ల ఒక ప్రాణం పోయింది, పరోక్షంగానైనా ఆ బిడ్డ చావు బతుకు, గిల్ట్ ఉంటుందా అండి? నిజంగా హృదయం, మానవ హృదయం ఉంటే గిల్ట్ ఉంటుందండి. ఆ గిల్ట్ ఉంటే అల్లు అర్జును ఇట్లా చేయడు. ఆయనకి లేకపోతే అంత రాతి హృదయం అయితే మనం ఏం చేయలేం. కానీ ఆ గిల్ట్ ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు సహాయం చేస్తారు ఏదో ఒక రూపంలో. ఆయన ఏం చేయక్కర్లా. ఆయన న్యాయపరమైన చిక్కులు వస్తాయంటే మోహన్ బాబు చేయలేదా? వాళ్ళకి పరామర్శకు డైరెక్ట్గా అతనే వెళ్ళి కలిసాడు. కాకపోతే అక్కడ ఏంటంటే టెక్నికల్ రీజన్ ఏంటంటే మోహన్ బాబు అరెస్ట్ అవ్వలేదు, బెయిల్ రాలేదు కాబట్టి ఈయన బెయిల్ మీద ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోణంలో. ఇతన్ని కూడా అరెస్ట్ చేసింది సిచ్యువేషన్ జరిగిన ఒక వారానికి అనుకుంటా కదా. అవును, ఆ వారంలో వెళ్ళి ఉండొచ్చు కదా అంటున్నా నేను కూడా. ఆ వారంలో వెళ్ళి తప్పు చేశారు మీరు. అన్ని రాంగ్ స్టెప్సే వేశాడండి అల్లు అర్జున్. ఎవ్రీ మూమెంట్ రాంగ్ మూమెంటే. మీరు పుష్ప 2000 కోట్లు కలెక్ట్ చేయుగాక, పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి, పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుకున్న ప్రతిసారి రేవతి ప్రాణం గుర్తొస్తుంది. ఆ పిల్లాడు బతికే అవకాశం లేదంటున్నారండి డాక్టర్లు. అంటుంది వెంటిలేటర్ మీద ఉన్నాడు, తీసేస్తే చచ్చిపోతాడు, జస్ట్ కోమాలో ఉన్నాడు. డాక్టర్లు అంటున్నారు ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి, బతికే అవకాశం లేదు, కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు గమనిస్తే పోలీస్ సిపి కూడా వెళ్ళారు,
పోలీస్ కమిషనర్ వెళ్ళారు అక్కడికి, అవును. మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళారు అక్కడికి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవటానికి. మేనేజ్ చేయొచ్చు కదా, కానీ వెళ్ళినప్పుడు కొన ఊపిరి ఉంది, బ్రెయిన్ పనిచేస్తుంది, ఊపిరి తీసుకుంటున్నాడు వెంటిలేటర్ సాయంతో, కానీ బతికే అవకాశం చాలా తక్కువ అంటారు. అతను చనిపోతే 2 ప్రాణాలు తీసేసిన సినిమాగా పుష్ప 2 మిగిలిపోతుంది. చరిత్రలో 2000 కోట్లు 2 ప్రాణాలు. మాట్లాడుకుంటారు లేదా? ఖచ్చితంగా మాట్లాడాలి.